హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో బోండాలు తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా రేషన్ బియ్యం తీసుకున్నాము. ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్ నిండా తీసుకున్నాము. దీంట్లో రాళ్ళు కానీ మట్టికలు కానీ అలాంటివి ఏమి లేకుండా శుద్ధంగా చేసుకొని నానబెట్టుకోవాలి. ముందుగా దీన్ని నిండా తీసుకున్నాం కదా, మినప్పప్పు ఎంత తీసుకోవాలో చెప్తాను. దీన్ని నిండుగా బియ్యం తీసుకున్నాం కదా, దీని సగానికి మినపప్పు తీసుకోవాలి. కేజీ తీసుకుంటే అర కేజీ తీసుకోవాలి. ఇవి కూడా నానబెట్టేసుకోవాలి. ఈ బోండా బాగా రావాలని, మెత్తంగా రావాలంటే, ఎర్రంగా రావాలంటే మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ దాకా మెంతులు వేసేసుకుంటున్నాము. అన్ని బియ్యము మినపప్పు సరిపోయేటట్టుగా పెద్ద ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ పెద్ద గిన్నె కానీ తీసుకొని మొత్తం దాంట్లో పోసుకొని అవి కడుక్కోవాలి. మన రేషన్ బియ్యం కదా, ఎక్కువగా దాంట్లో పిండి దుమ్ము అలాంటివి ఉంటాయి. శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని ఈ విధంగా కడుక్కోవాలి. ఈ విధంగా 3 సార్లు కడిగాము. ఇప్పుడు మళ్ళీ దీన్ని నిండుగా నీళ్ళు బట్టి నానబెట్టుకుంటున్నాము. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాము. 4 గంటలు నానబెట్టేసుకున్నాము. మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాము. మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము, ఆ బియ్యము అంతా కడిగి నీళ్ళు ఉంచేసాం కదా. ఇప్పుడు మనం గ్రైండర్కి వేసుకున్నాము. గ్రైండర్ శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాము. చూడండి, పిండి మొత్తం గ్రైండర్కి వేసేసుకున్నాము. గ్రైండర్ తీసేసాము. పిండి దీంట్లో పోసేసుకున్నాము. చూసారా, ఈ విధంగా మెత్తంగా వేసుకోవాలి. వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మేము ఇది పట్టకపోయాలకి 2 టెల్ల పోసుకున్నాం పిండి. దీంట్లో 2 టెల్ల పోసుకున్నాము. ఉదయాన్నే చూద్దామండి. చూడండి, ఉదయాన్నే మనం పిండి కేసి పెట్టాము. ఇదంతా పిండి. ఇప్పుడు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇంతవరకు తీసుకున్నాం పిండి. మనం పిండి తీసుకున్నాం కదా, తర్వాత దీనికి బోండాలు వేసుకునే దానికి ఆయిల్ కావాలి కదా. బాండి తీసుకొని ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకున్నాం. ఇది బాగా గేడవ్వాలి. ఈ లోపల మనము ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఈ పిండిలో. తర్వాత పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా, అది కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్టుగా. కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, అది కొద్దిగా వేసుకోవాలి. ఇంతవరకు సరిపోయినది వేసాము. మళ్ళీ టిప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఈ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఈ విధంగా ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి కూడా 2 పక్కల కాలిన తర్వాత ఇవి కూడా తీసి బౌల్లో వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బోండాలు రెడీ అయినాయి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.